హాయ్ అందరికీ. చాలామంది జుట్టు ఊడిపోవటం, హార్మోన్ సమస్య నుండి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఎలాంటి పోషక ఆహారం తీసుకోవాలి ఎలా అనేది మాత్రం చాలామందికి ఐడియా అనేది ఉండదు. తెలుసు ఏం తినాలో ఏదో, కానీ పాటించడం మాత్రం అందరికీ ఈజీ కాదు. అయితే కొన్ని పొడులు కానీ కొన్ని రకాల ఫుడ్ వల్ల మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుండి దూరం అయితే అవ్వచ్చు. అలాగే కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు వల్ల ఇలాంటి ఫుడ్ పెట్టినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే కరివేపాకుతో పొడి అనమాట. దీనికి ఇంతలా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? కర్రీ లీవ్సే కదా అని తీసి పడేసామనుకోండి బాగుంటుంది అనమాట, జుట్టు కూడా అలాగే తీసిపోతుంది. అయితే కర్రీ లీవ్స్ ఎప్పుడు కూడా పౌడర్ చేసి పెట్టుకుంటే దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. బాండిలోకి ఆయిల్ వేసేసుకొని అన్నీ కూడా మినపప్పు, మనము నువ్వులు, ఉలవలు అలాగే వాల్నట్స్ ఒక్కొక్క కప్పు చొప్పున అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట. ఎంత టేస్ట్ ఉంటుందో అండి, అందుకోసమే స్పెషల్ అని చెప్పాను. అలాగే ఫ్లాక్ సీడ్స్ చూసారు కదా, ఫ్లాక్ సీడ్స్ ఫేస్కి హెయిర్కి చాలా మంచిది. అలాగే తింటే కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది కాబట్టి హెల్త్ వైజ్లో అయితే చాలా మంచిది. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ముందు వేయించి మనమైతే బాండిలోంచి మిక్సీ జార్లో వేసేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకొని దాంట్లోకి మనం ఏం చేయాలంటే కర్రీ లీవ్స్, దాంట్లోనే పసుపు కొంచెం వేసేసి వెల్లుల్లి కూడా వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక రెండు వెల్లుల్లి గడ్డలు కూడా వేసామనుకోండి టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందండి. లాస్ట్లో మిక్సీ చేసేటప్పుడు జీలకర్ర వేసేసుకొని ఇవన్నీ కూడా కలిపి తిన్నామంటే ఆహా అమృతం అనుకోండి, అంత బాగుంటుంది. ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్, అన్ని వేయించుకోవడం, కానీ టేస్ట్ వైజ్లో చాలా బాగుంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొన్ని బయట పెట్టేసుకున్నామంటే మంచిగా 1 మంత్ అయితే నిలువ ఉంటుందండి. మనం అన్నంలో కానీ చపాతీలో కానీ దోశ, ఇడ్లీ ఇలాంటి వాటికైనా వాడొచ్చు అనమాట. ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ చేసుకోవడానికి మీ డైట్లో మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. అస్సలు మర్చిపోకండి. ఇంతలా ఎందుకు చెప్తున్నానో, ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ రోల్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా పోషక విలువలున్న ఆహారం మాత్రమే మనం దీంట్లో ఇంక్లూడ్ చేసాం కాబట్టి మన డైట్కి చాలా మంచిది. ఇవన్నీ కూడా ఒక బౌల్లో సెట్ చేసుకొని ఇంకా మనం రెసిపీ అయితే ఫినిష్ చేసేసాము. టైట్గా గ్లాస్ జార్లో పెట్టామంటే ఇంకా మంచిగా నిలువ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా.